నమస్తే, వెల్కమ్ టు టీశాట్ ఛానల్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంసిద్ధతలో భాగంగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి అభ్యసన అన్న అంశంలో అభ్యసన సిద్ధాంతాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అభ్యసన సిద్ధాంతాల్లో ప్రధానంగా మనకి సంసర్గవాద సిద్ధాంతాలు అంటే ప్రవర్తనావాద సిద్ధాంతాలని, గెస్టాల్ట్ సిద్ధాంతాలు లేదా అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించిన సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు, ఆ తర్వాత పరిశీలన సిద్ధాంతాలన్న విభాగాల్లో మనకి రకరకాల అభ్యసన సిద్ధాంతాలు కనిపిస్తాయి. ఆ కోవలో భాగంగా ఇప్పుడు మనం సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటే ఏమిటి, దాన్ని ఎవరు ప్రవేశపెట్టారన్న విషయాల్ని తెలుసుకుందాం. ఆల్బర్ట్ బండూరా అనే కెనడా దేశానికి చెందినటువంటి మనోవైజ్ఞానికుడు సోషల్ లెర్నింగ్ సిద్ధాంతము అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అన్న భావనని ప్రవేశపెట్టాడు. అయితే ఇందులో ఆయన సైకలాజికల్ మోడలింగ్ అన్నటువంటి గ్రంథం ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో వ్యక్తులను పరిశీలించడం ద్వారా కొన్ని అంశాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఆల్బర్ట్ బండూరా ఏమంటాడంటే, తాము పరిశీలించేటువంటి వ్యక్తులు మంచి నైపుణ్యాలు లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళైనప్పుడు అవి అడాప్ట్ చేసుకోవడానికి, వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంది అంటారు. అందుకని సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని పరిశీలన అభ్యసనం అని, ప్రాతినిధ్య అభ్యసనం అని, అనుకరణ అభ్యసనం అని వేరువేరు పేర్లతో పిలవటం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి సాంఘిక అభ్యసనము అని అనగానే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న వ్యక్తులను పరిశీలించడం ద్వారా వారిలో ఉన్న గుణగణాలను మనం అనుకరించి నేర్చుకునే ప్రయత్నం చేయడం అన్నటువంటి అర్థంలో మాట్లాడుకోవాలన్నమాట. అయితే ఈయన రాసినటువంటి పుస్తకాల్లో సోషల్ లెర్నింగ్ థియరీ అన్నది, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్ అన్న గ్రంథాల ద్వారా ఆల్బర్ట్ బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం గురించి మనకి తెలియజేస్తున్నారు. అయితే తమ చుట్టూ ఉన్నటువంటి సంఘటనలను, మనుషులను పరిశీలించి వాటిని పునరుత్పత్తి చేయడం ద్వారా ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పును తెచ్చుకునే ప్రక్రియని మనం సాంఘిక అభ్యసనం అని చెప్పి అంటాం. కాబట్టి వ్యక్తులందరినీ పరిశీలిస్తాం, సంఘటనల్ని పరిస్థితులని కూడా చూసి వాటిలో మనకు నచ్చినటువంటి ఉపయోగపడతాయనుకున్నటువంటి అంశాలను తీసుకుని వాటిని సాధన చేస్తాం. తద్వారా మనకి ఒక అభ్యసనం అన్నది జరుగుతుందన్నమాట. అయితే ఈ పరిశీలన చేయడం ద్వారా నేర్చుకోవడం అన్న భావనని మొట్టమొదటి ప్రవేశపెట్టినటువంటి వారు మిల్లర్ మరియు డీలార్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు. వాళ్ళు సామాజిక అభ్యసన అనుకరణ అన్న ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో మొదటిసారి ఈ భావన వచ్చింది. అయితే తరువాత దాన్ని ఆల్బర్ట్ బండూరా ఒక బోధనాభ్యసన సిద్ధాంతంగా మార్చారనమాట. పిల్లలకి అనుకరించడం అనేది ఒక సహజాతం. అంటే సహజంగానే పిల్లలు పెద్దవాళ్ళని చూసి మాట్లాడడం, నడవడం, ఎలా ప్రవర్తించాలన్న విషయాలని చేస్తారు. అలాగే అనుకరించడంలో భాష, వేషధారణ, ఆచార వ్యవహారాలు, ఆ సంఘంలకు ఉండేటువంటి నియమాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా అనుకరణ ద్వారానే అభ్యసించడం జరుగుతుంది అని మనకు తెలుసు. అయితే కౌమార దశలోకి వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే వ్యక్తి పూజ అన్నటువంటి ఒక లక్షణాన్ని అలవాటు చేసుకుంటారు. తమకు నచ్చినటువంటి సినిమా నటులు లేదా క్రీడాకారులని చూసి వారిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వారిలాగా వస్త్రధారణ, వారిలాగా నడవడం, ఇలాంటివన్నీ కూడా గమనించవచ్చు అన్నమాట మనం. కాబట్టి ఇలాంటి పరిశీలన చేసేటువంటి సందర్భంలో అసలు మానసికంగా ఎలాంటి ప్రక్రియలు జరుగుతాయనన్న చూసినప్పుడు పిల్లలు తాదాత్మీకరణ భావన అన్నదాన్ని పెట్టుకుంటారు. అంటే తాదాత్మీకరణం చెందడం అనేది ఒక రక్షక తంత్రం ద్వారా కూడా మనం నేర్చుకున్నాం. వర్తమాన అంశాలని ఏవైతే వాళ్ళకి బాగా నచ్చుతాయో, ఇష్టంగా అనిపిస్తాయో అలాంటి వాటిని స్వీకరిస్తారు. కాబట్టి దానిలో తాము మమేకం కావడం అన్నది కనిపిస్తుంది. అంచేత తదాత్మీకరణం అన్నది ఇక్కడ ఒక మానసిక ప్రక్రియ. అలాగే అంతరీకరణం అంటే కేవలం పరిశీలించడం మాత్రమే కాకుండా ఆ పరిశీలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలన్నింటినీ వీళ్ళు మానసిక వ్యవస్థలోకి తీసేసుకుంటారు. అంటే పూర్తిగా దాన్ని అన్వయం చేసుకుంటారు. ఉదాహరణకి ఒక సినిమా నటుడు అంటే ఇష్టం కలిగినటువంటి వ్యక్తి ఆ సినిమా నటుడిలాగా వస్త్రధారణ ఉండడం, భాష అలాగే ఉండడం, తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ఇతను కూడా అమలు చేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అలాగే తమకు నచ్చిన రాజకీయ నాయకుడు లేకపోతే స్వాతంత్ర సమరయోధుడు, శాస్త్రవేత్తలను కూడా వాళ్ళలో ఉండే గొప్ప అంశాలను తీసుకుని వాటిని పూర్తిగా అనుకరించే ప్రయత్నం చేస్తే దాన్ని అంతరీకరణం అంటారు. కాబట్టి ఈ పద్ధతిలో అంతరీకరణానికి చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. అయితే పరిశీలన పద్ధతి చేయాలి అని అంటే ఈ పద్ధతిలో నేర్చుకోవాలి అంటే మనకి మోటివేట్ చేసేటువంటి వాళ్ళు, ప్రేరణనిచ్చేటువంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇందులో ఎవరుంటారు? మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి వ్యక్తులు
ఉద్దీపన నమూనాలుగా పనిచేస్తారు. అలాగే వచ్చినటువంటి వ్యక్తులు ఇచ్చే సూచనలు సలహాలు కూడా మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే కొంతమంది మనం ఎవరినైతే ఇష్టపడతామో అలాంటి వ్యక్తులు ఏం సూచనలు ఇస్తున్నారో వాటిని మనం పాటించడానికి సిద్ధంగా ఉంటాం. మీరు తరగతి గదిలో కొన్ని సందర్భాల్లో పాఠశాలల్లో పిల్లల్ని చూసినట్లయితే ఒక సబ్జెక్టు పట్ల లేదా ఒక సబ్జెక్టు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడి పట్ల ప్రత్యేక అభిమానాన్ని కలిగి ఉంటారు. వారు చెప్పినటువంటి పనులు సూచనలు అన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ కనిపిస్తారు. అలాగే కొంతమంది రోల్ మోడల్స్ని పెట్టుకుంటారు. వీళ్ళు నాకు మాదిరి అని చెప్పేసి క్రీడల్లో అభిరుచి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక క్రీడాకారుని రోల్ మోడల్గా పెట్టుకుని అతనిలాగా ఆటలాడాలి, అతనిలాగా పథకాలు సాధించాలి అని చెప్పి కోరుకుంటారు. అలాగే వృత్తిపరమైనటువంటి అంశాలు ఎవరైనా డాక్టర్లు, లాయర్లు ఇలాంటి వాళ్ళను కూడా రోల్ మోడల్గా పెట్టుకుని వాళ్ళలాగా ఉండడం కోసం పరిశీలన పద్ధతిలో పిల్లలు కృషి చేస్తారు అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది మనకి. అయితే ఈ పరిశీలన పద్ధతిని అనుసరించడంలో కొన్ని సోపానాలు మనకుంటాయి. వాటిని అవధానము, ధారణ, నిష్పాదన, పునర్బలనం అంటాం. అవధానం అంటే పరిశీలిస్తూ ఉన్న సందర్భాల్లో ఏకాగ్రతతో ఉండడం, అలాగే చేసినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవడం, దానిని ఇతర సందర్భాల్లో ప్రదర్శిస్తే దాన్ని నిష్పాదన అంటాం. అలాగే పునర్బలనం చెందడం. పునర్బలనం అంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అక్కడ మనకు ఆ విషయం పట్ల సాధికారత రావడం అన్నది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. పరిశీలన అభ్యసనంలోని 4 సోపానాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పునర్బలనం అన్న అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే ప్రత్యక్ష పునర్బలనం. ఒకవేళ ఏదైనా పని చేసినప్పుడు వెంటనే కానీ మనకు ఒక బహుమానం ఇచ్చినట్టయితే దాని వలన మళ్ళా నేర్చుకోవాలన్నటువంటి కోరిక కలుగుతుంది. దానిని మనం ప్రత్యక్ష పునర్బలనం అంటాం. అలాగే పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అంటే ఇతరులు పొందిన వాళ్ళ చూసి నేను కూడా అలాగే సాధించాలి, నేను కూడా అలాగే చదువుకోవాలి, నేను కూడా అలాగే పాటలు పాడాలి, నేను కూడా అలాగే బహుమతులు తెచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటే దానిని మనం పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అని చెప్పి అంటాం. అయితే కొన్ని సందర్భాల్లో పునర్బలనం సొంతంగా ఉంటుంది. తమకై తామే ఆ రకమైనటువంటి పునర్బలనాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వీయ ప్రేరణ లాంటిదన్నమాట. కాబట్టి ఈ సిద్ధాంతంలో మనం తరగతి గదిలో గమనించి చూసినట్లయితే వ్యక్తి చరిత్రల్ని పాఠ్యాంశాలుగా ఉంచడం అన్నది జరుగుతుంది. అలాగే పరిశీలన చేయడానికి వీలైన ప్రాజెక్టు పనులు లాంటివి కూడా కొన్ని పాఠశాలలో పెడతాం. అలాగే సొంత ప్రమాణాలను ఏర్పరచుకునేలాగా ప్రోత్సహించేటువంటి కృత్యాలని తరగతి గదిలో అమలు చేస్తాం. ఈ విధంగా మనకి బండూరా ప్రతిపాదించినటువంటి పరిశీలన అభ్యసనం అన్నది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. దానిని సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అని చెప్పి అంటాం అనమాట. అయితే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగాట్స్కీ అన్నటువంటి రష్యన్ శాస్త్రవేత్త. ఈయన ఒక భాషా శాస్త్రవేత్త, అలాగే మనోవైజ్ఞానికుడు కూడా. ఈయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని జ్ఞాన నిర్మాణాత్మకవాదము అంటాం. జ్ఞాన నిర్మాణము అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అంటాం. ఈ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా వస్తుంది? స్వీయ అనుభవాల ద్వారా ఎవరికై వాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకోవడం అన్నది ఇక్కడ ప్రధాన అంశం. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మనకి విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రవర్తనావాద సిద్ధాంతాల నుంచి జ్ఞాన నిర్మాణాత్మకవాద సిద్ధాంతాల వైపుకు పాఠ్యపుస్తకాలు, బోధనా విధానాలు మారాలి అని చెప్పి తెలియజేసింది. అయితే ఇక్కడ జ్ఞాన నిర్మాణం జరగడము అని అంటే ఇది ఒక సంజ్ఞానాత్మకమైనటువంటి అనుభవం. అంటే తన చుట్టూ ఉన్నటువంటి అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందడం అన్నది ఇక్కడ కీలకం. కాబట్టి అనుభవాలను పరిశీలించుకుంటూ గత అనుభవాలను జోడించుకుంటూ తద్వారా వ్యక్తి నూతన జ్ఞానాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకని పియాజే చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ ఒకసారి అన్వయం చేసుకుని చూసామంటే పియాజే ఏమంటున్నాడు? అభ్యసనము అన్నటువంటిది వికాసాన్ని అనుసరిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే వ్యక్తికి వికాసం కలిగినప్పుడు, పరిణతి కలిగినప్పుడు అభ్యసనం కూడా దాని వెంబడే నేర్చుకోవడానికి పనికొస్తుంది అని నియత చాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ ఇట్లాంటి దశల ద్వారా మనం అభ్యసనకి వికాసానికి సంబంధం ఉంది అని పియాజే సిద్ధాంతంలో చూసాం. అయితే సంజ్ఞానాత్మక అభ్యసనము లేదా జ్ఞాన నిర్మాణాత్మక వాదం ప్రకారం చూసినప్పుడు వికాసము అభ్యసనాన్ని అనుసరిస్తుంది అంటారనమాట. అంటే నేర్చుకునేటువంటి సందర్భాలు కానీ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వికాసం అన్నది వస్తుంది అన్నది వైగాట్స్కీ యొక్క భావన. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి వాక్యాలు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అభ్యసనము వికాసాన్ని అనుసరిస్తుంది అని చెప్పినవాడు పియాజే, వికాసము అభ్యసనాన్ని అనుసరిస్తుంది అని చెప్పినవాడు వైగాట్స్కీ. కాబట్టి ఇక్కడ మనం వైగాట్స్కీ సిద్ధాంతంలో అభ్యసనం యొక్క ప్రాధాన్యత వికాసానికి సహాయపడేలాగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఈ విషయాన్ని గమనించి చూసినప్పుడు జ్ఞాన నిర్మాణము అంటే మనం పూర్వంలో నేర్చుకున్నటువంటి అంశాలని లేదా గతంలో నేర్చుకున్నటువంటి విషయాన్ని లేదా జ్ఞానాన్ని ప్రస్తుతం నేర్చుకున్నటువంటి అంశాలతో జతపడి కొత్త జ్ఞానాన్ని తయారు చేయడం అంటాం. కాబట్టి జ్ఞాన నిర్మాణం జరగాలి అంటే ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా గతంలో కొన్ని అనుభవాలు ఉండాలి. ఆ అనుభవాలను తరగతి గది ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం తరగతి గది ఇచ్చేటువంటి అనుభవాల ద్వారా నూతన జ్ఞానం కానీ రాగలిగితే దానిని మనం జ్ఞాన నిర్మాణం అంటాం. అంటే పిల్లవాడు బడికొచ్చేసరికి కొన్ని అనుభవాలతో వస్తాడు కాబట్టి ఆ అనుభవాల జ్ఞానాన్ని తరగతి గది జ్ఞానానికి అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ఈ సిద్ధాంతకర్తలు ఏమంటారంటే జ్ఞాన నిర్మాణము అంటే కేవలం సమాచారాన్ని లేదా విషయాన్ని అందించటం కాదు, పుస్తకాల్లోంచి సమాచారాన్ని అందించటం కాదు, ఎవరికి వారు అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ జ్ఞానాన్ని సృష్టించుకోవాలి అని చెప్పి చెప్తారు. కాబట్టి జ్ఞానము అన్నది సృష్టించుకోవడానికి పనికొచ్చింది, సృష్టించడం ద్వారా ఏర్పడేది. అంతేకాని జ్ఞాన నిర్మాణం అంటే సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయడం కాదు అని చెప్తారనమాట. ఇలా ఎవరికి వారు జ్ఞానాన్ని సృష్టించుకోవాలి అని అంటే ఆ జ్ఞాన సృష్టికి అవసరమైనటువంటి సాంఘిక ప్రదేశాలు మనకు అవసరమవుతాయి. వీటిని మనం నాలెడ్జ్ ఎవెన్యూస్ అంటాం, జ్ఞాన కేంద్రాలు అని. సమాజంలో చాలా రకాల జ్ఞాన కేంద్రాలు మనకు కనిపిస్తాయి. పాఠశాల ఒక్కటే కాదు, వ్యవసాయ క్షేత్రము, కుండలు తయారు చేసే ప్రదేశము, బట్టలు ఉతికే ప్రదేశము, బట్టలు కుట్టే ప్రదేశము, ఇలా చాలా రకాల అంశాలు గ్రామంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆ ప్రదేశాలన్నింటినీ మనం జ్ఞాన కేంద్రాలు అంటాం. వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ సాంఘిక అంశాలతోటి అంటే అక్కడున్న మనుషులు, అక్కడున్న వస్తువులు, అక్కడ జరిగే వ్యాపార లావాదేవీలు, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అంశాలు, వీటన్నిటితోనూ పరస్పరం ప్రతిచర్య జరపడం వల్ల వ్యక్తిలో జ్ఞాన వికాసం జరుగుతుంది అంటారు. కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాన నిర్మాణంలో అభ్యసనం జరిగినప్పుడు వికాసం జరుగుతుంది అని అర్థం. ఒక పిల్లవాడు ఆహారం తింటాడు, అయితే ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవాలి అంటే ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఆహారం తినడము, ఆహారం కొనడము అన్నవి అతని గతంలో ఉన్నటువంటి అనుభవాలు. ఆహారం ఎక్కడ పండుతుంది, ఎలా పండుతుంది అన్నది ప్రస్తుతం తెలుసుకున్నటువంటి అంశాలు. కాబట్టి గత అనుభవాలకి ప్రస్తుత అనుభవాలకి జోడించడం ద్వారా ఆహార ఉత్పత్తి అన్న భావనని అర్థం చేసుకోగలిగితే దానిని మనం జ్ఞాన నిర్మాణం అంటాం. అంటే ఇంతకుముందు ఈ విషయం నేర్చుకోకముందు వ్యక్తికి ఈ సంధానం లేదు, కాబట్టి కొత్త అంశాల్లో జతపడడం ద్వారా నేర్చుకున్నాడు, కాబట్టి దానిని మనం ఏమంటాం, కొత్త జ్ఞానాన్ని పొందాడు అంటాం. ఎప్పుడైతే కొత్త జ్ఞానం వస్తుందో వ్యక్తిలో వికాసం కూడా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అర్థవంతమైనటువంటి సామాజిక సాంస్కృతిక కృత్యాలు ఎలాంటివైతే ఉంటాయో వాటిల్లో వ్యక్తి పాల్గొన్నప్పుడు మాత్రమే మేధస్సు వికసించడం అన్నది జరుగుతుందన్నమాట. అంటే ఒక పండుగ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ పండుగ జరిగేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనుషులతో మాట్లాడడం ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవడం, లేదా ఒక చెరువు గురించి తెలుసుకోవాలంటే అక్కడికి ప్రత్యక్షంగా గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఆ చెరువు ఎవరు, ఎలా నిర్మించారు, వ్యవసాయానికి ఎలా పనికొస్తుందన్న వివరాలను తెలుసుకోవడం. అంటే జ్ఞాన నిర్మాణం జరగాలి అంటే సాంఘికంగా ఉండేటువంటి విభిన్న రకాల అంశాలతో మనం ప్రతిచర్య జరపడం అన్నది అవసరం. సాంఘిక సాంస్కృతిక అంశాలన్నీ కూడా జ్ఞాన నిర్మాణానికి ఉపయోగపడతాయి అని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఒక పిల్లలు విషయాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సమాజంలో ఉండేటువంటి సాంఘిక ప్రదేశాల కోసం సాంస్కృతిక ప్రదేశాలకు పిల్లల్ని పరిచయం చేయడం ద్వారా వాళ్ళు అక్కడ విషయాలని సొంతంగా తెలుసుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. అక్కడ మనుషులతో కూడా వీళ్ళు ప్రతిచర్య జరపడం అన్నది జరుగుతుంది. ఒకవేళ ఆ సన్నివేశానికి వెళ్ళారనుకుందాం, ఉపాధ్యాయుడు పిల్లల్ని చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాడు, లేదా కుండలు తయారు చేసే వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లల్లో మానసిక ప్రక్రియలు అభివృద్ధి చెందుతాయి. ఎలా మానసిక ప్రక్రియలు అభివృద్ధి చెందుతాయి అని అన్నదాన్ని చూద్దాం. సాధారణంగా మన దగ్గర మానసిక ప్రక్రియలు రెండు రకాలుగా కనిపిస్తాయి. వాటిలో ఒకదాన్ని దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటాం. అంటే ఇవన్నీ పుట్టుకతోనే మన దగ్గర ఉంటాయి. పరిశీలించడం, ప్రశ్నించడం, ఇలాంటి రకాలైనటువంటి స్వభావాలని మనం దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటాం. ఉదాహరణకు ఉపాధ్యాయుడు పిల్లల్ని చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏ పరికరాలు ఉపయోగిస్తున్నాడు, సూదిని ఎలా ఉపయోగిస్తున్నాడు, చెప్పులు ఎలా కుడుతున్నాడు, ఎలా కత్తిరిస్తున్నాడు, ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తారు. అదే సమయంలో ఆయనతో మాట్లాడతారు. ఇవి ఎక్కడి నుంచి తయారు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు వేయడం ద్వారా
ఆ వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు వీళ్ళకున్న అనుభవం చెప్పులు కొనుక్కోవడం, చెప్పులు వేసుకుని నడవడం అని మాత్రమే పూర్వ జ్ఞానంలో ఉంది. ఇప్పుడు చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర కూర్చుని వాటిని ఎలా కుడుతున్నారు, ఏమేమి పరికరాలు వాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి ఇది నూతన జ్ఞానము అవుతుంది. ఈ నూతన జ్ఞానాన్ని సాధించడానికి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలను ముందుగా ఉపయోగిస్తారు. అంటే పరిశీలించడం, ప్రశ్నించడం లాంటివి. అది అయిపోయిన తర్వాత రెండవ దశలో మనం వస్తే, రెండవ దశ ఎలా కనిపిస్తుంది? దీనిని ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అంటాం. అంటే ఇతరులతో జరిపేటువంటి సంభాషణల వల్ల ఇలాంటివి మనకు వస్తాయి. వాటిల్ని మనం విశ్లేషణ, సృజనాత్మక ఆలోచన, వివేచన, విచక్షణ అని చెప్పి అంటాం. వీటిని హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటారు. ఈ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లో సేకరించినటువంటి సమాచారము, అనుభవాల ఆధారంగా సమాచారాన్ని విశ్లేషణ చేసి వీళ్ళు కొత్త జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి ఇందులో ఒక సృజనాత్మకమైన ఆలోచన ఉంటుంది. తార్కికంగా ఆలోచించగలుగుతారు. అనలిటికల్గా ఆలోచించగలగడం అన్నది ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలన్నీ కూడా మనకి ఈ రకపు అభ్యసనంలో కనిపిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి పాఠశాలలో కల్పించేటువంటి అభ్యసన సన్నివేశాలు అన్నప్పుడు ఆ సన్నివేశం ముందుగా దిగువ స్థాయి మానసిక ప్రక్రియల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి పనికి రావాలి. మిగిలిన ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల ద్వారా సమాచారాన్ని విశ్లేషించి కొత్త జ్ఞానాన్ని ఆవిష్కరించడానికి పనికి రావాలి. కాబట్టి ఇక్కడ ప్రశ్నలు అడగడానికి చాలా అవకాశం ఉంది. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే ఏమిటి అని రావచ్చు, లేదా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఎలా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి తరగతి గదిలో ఉపాధ్యాయుడు రెండు రకాలైనటువంటి ప్రక్రియల్ని పిల్లల్లో పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఉన్నత స్థాయి, దిగువ స్థాయి రెండు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. అయితే ఇలా పొందినటువంటి జ్ఞాన నిర్మాణం ద్వారా సాధించినటువంటి దానిలో ఈ సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి కొన్ని దశలు ఉంటాయి. అంటే జ్ఞానాన్ని అనుభవాల ద్వారా పొందేటువంటి విధానంలో కొన్ని దశలు కనిపిస్తాయి. అవేమిటో చూద్దాం మనం. ఒకటో దాన్ని మనం నిజ వికాసము అంటాం. నిజ వికాసము అని అంటే ఒక సన్నివేశంలో లేదా సందర్భంలో ఒక వ్యక్తి స్వయంగా చేయగలిగినటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అంటాం, గరిష్ట కృత్యాలు. ఒక సందర్భంలో పాల్గొన్నప్పుడు వ్యక్తి ఎన్ని కృత్యాలను మొత్తంగా చేయగలడు, ఎన్ని చేయగలడు అన్నది నిజమైనటువంటి వికాసాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక నిర్ధారిత సమయంలో ఒక పిల్లవాడు ఒక కథల పుస్తకాన్ని చదవగలిగాడు, లేదా 5 పేజీలు చదవగలిగాడు, 4 లెక్కలు చేయగలిగాడు, ఒక ఇంటర్వ్యూ చేయగలిగాడు, ఒక బొమ్మను గీయగలిగాడు. ఇలా ఎన్ని రకాల పనులు గరిష్టంగా చేయగలరు అన్నటువంటి దాన్ని మనం నిజ వికాసము అంటాం. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇతరులతో జరిపేటువంటి ప్రతిచర్యల వల్ల కూడా కొన్ని గరిష్టమైనటువంటి పనులను మనం చేయగలుగుతాం. అయితే అవన్నీ చోట్ల ఒకేలాగా ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఇందాక మనం అనుకున్నట్లు కుండలు తయారు చేసేటువంటి సన్నివేశంలో వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ప్రతిచర్యల వల్ల చేసే కృత్యాల సంఖ్య వ్యవసాయదారుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి ఇలా ఇతరులతో జరిపేటువంటి ప్రతిచర్యల వల్ల చేసే కృత్యాలని మనం సంభావ్య వికాసము అంటాం. అలాగే సంభావ్య వికాసము, నిజ వికాసము ఇవి రెండు కలవడం వల్ల అభ్యసనం అన్నది మనం గమనించవచ్చు. దీన్ని మనకి వైగాట్స్కి ఒక కొత్త పదంతో చెప్పారు. దాని పేరు సామీప్య వికాస మండలం అంటారు. ఇది గతంలో చాలాసార్లు పరీక్షలో అడిగిన ప్రశ్న. ఈ సామీప్య వికాస మండలం లేదా జెడ్పీడీ అంటాం. దీన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. వైగాట్స్కి ప్రకారం అభ్యసనం జరగడం అన్నది ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ దగ్గర జరుగుతుంది అని అంటారు. అంటే ఒక వ్యక్తి తనకై తాను సొంతంగా ఏమేమి అంశాలు నేర్చుకున్నాడు, ఇతరులు ఉపాధ్యాయులు లేదా పెద్దల సహకారంతో ఏమేమి అంశాలు నేర్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ తనకు తెలిసి ఉన్నటువంటి అంశాలు, తాను నేర్చుకోబోతున్నటువంటి అంశాలు, ఈ రెండు అంశాల మధ్యన ఒక చిన్న ఖాళీ ప్రదేశం లాంటిది ఉంటుంది. అంటే తెలిసిన అంశాలకు, తెలుసుకోవాల్సిన అంశాలకు మధ్యన ఒక చిన్న ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశాన్ని సామీప్య వికాస మండలం అంటారు. దీనిని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. వైగాట్స్కి ప్రకారం అభ్యసనం అన్నది ఆ సామీప్య వికాస మండలంలోనే జరుగుతుంది. అంటే తెలిసిన అంశాలకు, తెలియని అంశాలకు మధ్యన అనుసంధానాలు ఏర్పరచుకోవడం ద్వారా అభ్యసనం జరుగుతుంది. పిల్లవాడికి చెప్పులు కొనడం, చెప్పులు వేసుకోవడం తెలుసు. ఇప్పుడు చెప్పులు కుట్టడము, చెప్పులు తయారు చేయడం అన్న విషయాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ రెండు అంశాల మధ్యన ఒక పని జరుగుతుంది. ఏమిటా పని? పిల్లవాడు అభ్యసన క్షేత్రానికి వెళ్ళడం,
అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడడం, అతను చెప్పినటువంటి అంశాలని సేకరించడం, వాటిని విశ్లేషించే ప్రయత్నం చేయడం. కాబట్టి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా జ్ఞాన నిర్మాణానికి పనికొచ్చేటువంటివి అంటారు. అంచేత ఈ సామీప్య వికాస మండలం అని ఏదైతే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ అభ్యసనం జరుగుతుంది అని అన్నది వైగాట్స్కీ యొక్క అభిప్రాయం. కాబట్టి తెలిసిన అంశాలకు తెలియని అంశాలకు మధ్యన సంధానాన్ని ఏర్పరిచేలాగా పాఠశాలలో అభ్యసన కృత్యాలు ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి అని మనం చూసినప్పుడు ఈ సిద్ధాంతం మొత్తం ఏం చేస్తోంది? జ్ఞానము అంటే ఎవరైనా ఇచ్చేది కాదు, ఎవరికై వారు తయారు చేసుకునేది అని చెప్తుంది. మరి ఎవరికై వారు తయారు చేసుకునేటప్పుడు ఉపాధ్యాయుని పాత్ర ఏముంటుంది అని చూస్తే ఉపాధ్యాయుని పాత్ర స్కాఫోల్డింగ్ అంటారు, సారవా అంటారు. భవనాన్ని కప్పు వేసినప్పుడు జారి పడిపోకుండా కింది నుంచి కొన్ని కర్రల్ని నిలబెడతారు. ఆ స్లాబ్ గట్టిపడిపోయిన తర్వాత ఆ సారవని తీసేస్తారు. అంటే ఆ ఆధారం ఎంతసేపు ఉంటుంది? తనకై తాను స్థిరంగా నిలబడగలిగినంతసేపు ఉంటుంది. ఒక పందిరి మీదకి పాకేటువంటి మొక్కకి మనం ఒక చిన్న పుల్లనో కర్రనో ఉంచుతాం, దాన్ని అల్లుకుని అది పందిరి మీదకి పాకుతుంది. పాకిన తర్వాత ఇంక ఈ పుల్ల అవసరం దానికి అంతగా అనిపించకపోవచ్చు. స్కాఫోల్డింగ్లో కూడా ఉపాధ్యాయుడు లేదా పెద్దలు అభ్యాసుల కంటే అధిక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అభ్యాసికి ఇచ్చేటువంటి సహాయాన్ని మనము ఈ మాదిరిగా చెప్తాం. కాబట్టి అభ్యాసికి అందించేటువంటి సహాయం ఏముంటుందో దానిని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్లో స్కాఫోల్డింగ్ లాగా చెప్తారనమాట. ఈ స్కాఫోల్డింగ్ ద్వారా పిల్లల్లో జ్ఞాన వికాసం అన్నది జరగడానికి అవకాశం ఉంది. అయితే వైగాట్స్కీ ఈ అంశాలను చెప్తున్నప్పుడు జ్ఞాన నిర్మాణము అని అన్నది అనుభవాల ద్వారా, ఇతరులను పరిశీలించడం ద్వారా, తమకంటే ఎక్కువ తెలిసినటువంటి వాళ్ళ నుంచి తెలుసుకోవడం ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పే సందర్భంలో వైగాట్స్కీ భాషకు చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే భాష ద్వారా విషయాన్ని నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి భాష ఎప్పుడైతే సమర్థవంతంగా వస్తుందో అది సంజ్ఞానాత్మక వికాసానికి దారితీస్తుంది అంటారు. అంటే విషయ సేకరణ, విషయ వ్యక్తీకరణల్లో భాష ప్రాధాన్యత చాలా ఎక్కువ అని మనకి వైగాట్స్కీ ద్వారా తెలుస్తుంది. అయితే మనకి పియాజే చెప్పినట్లుగానే ఇక్కడ కూడా వ్యక్తి యొక్క వికాసంలో భాషాపరమైనటువంటి అంశాలలో వైగాట్స్కీ కొన్ని ప్రధాన భావనలను తెలియజేస్తున్నాడు. వాటిలో ఒకదాన్ని సాంఘిక ప్రసంగము అంటున్నాడు. అంటే పిల్లలు భాష నేర్చుకునే క్రమంలో 2 సంవత్సరాల వయసప్పుడు ఇతరులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే 1-2 సంవత్సరాల పిల్లలు పెద్దవాళ్ళు పలకరిస్తే పలుకుతారు, వాళ్ళలాగా మాట్లాడడానికి వాళ్ళ నోరు వంక చూస్తూ అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి 2 సంవత్సరాల పిల్లలు సాంఘికంగా తన ముందు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజంలోని ఇతర సభ్యులు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు చేసేటువంటి మాటల్ని పరిశీలిస్తూ తాము కూడా అలాగే పలకడానికి ప్రయత్నం చేస్తారు. దీనిని మనం సాంఘిక ప్రసంగం అని చెప్పి అంటాం. అయితే 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లలు ఏం చేస్తారంటే మాట్లాడడం నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకై వాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. దీనిని మనం అంతర్గత సంభాషణ అని చెప్పి అనొచ్చు, లేదా వ్యక్తిగత ప్రసంగం అని కూడా అంటారు. అంటే 3 ఏళ్ల పిల్లలు ఆటలు ఆడుకుంటూ వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకుంటారు, ఒక్కళ్ళే కూర్చుని వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకోవడమే భాషాభివృద్ధిలో కీలకమైన దశ అంటాడు వైగాట్స్కీ. మనమేమో వాడు చూడు ఒక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నాడని చెప్పి అనుకుంటాం. కానీ పిల్లలు ఒక్కళ్ళే కూర్చుని మాట్లాడేటప్పుడు వాళ్ళు అప్పటి వరకు పరిశీలించినటువంటి పెద్దలు మాట్లాడుతున్న భాష, ఆ సందర్భంగా వ్యక్తం చేస్తున్నటువంటి హావభావాలు, ముఖ కవళికలు, మాట తీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. వాటిని వీళ్ళు ఇక్కడ సాధన చేస్తూ కనిపిస్తారు. అంచేత భాషా వికాసంలో ఇది కీలకమైన దశ అని చెప్పి చెప్తారు. మరొక ముఖ్యమైన దశని మనం ఏమంటామంటే నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము అంటాం. 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు మాట్లాడడం పైకి ఉండదు, అదేముంటుంది అంతర్గతంగా కనిపిస్తుంది. దీనిని అంతర్గతంగా చేసేటువంటి ఒక ఆలోచన అని చెప్పి అంటాం. అంటే పిల్లలు బయట ప్రపంచాన్ని చూస్తారు, వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి భాషని అన్నిటినీ కూడా గమనిస్తారు, కానీ లోపల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడాడు, ఇక్కడ ఎందుకు ఇలాంటి పదాన్ని వాడాడు, వాడు వాడినటువంటి పదం యొక్క అర్థం ఏమిటి, ఇలాంటి రకాల అంశాలన్నీ కూడా నిరంతర అంతర్గత ప్రసంగంలో మనకు కనిపిస్తాయి.
ఇవి 7 సంవత్సరాల పైనుంచి ఉన్నటువంటి పిల్లల్లో సాధారణంగా మనకి ఇవి కనిపిస్తాయి. కాబట్టి భాషా వికాసంలో సాంఘిక ప్రసంగము అని అన్నది 2 సంవత్సరాల వయసులో, వ్యక్తిగత ప్రసంగము అని అన్నది 3 సంవత్సరాల వయసులో, నిరంతర అంతర్గత ప్రసంగము అన్నది 7 సంవత్సరాల వయసులో కనిపిస్తాయి అని వైగాట్స్కి చెప్తున్నాడు. అయితే ఇలాంటి మన జ్ఞాన నిర్మాణపరమైనటువంటి అభ్యసన సన్నివేశాన్ని బడిలో ఉపయోగించాలి అంటే ఎలాంటి బోధనా విధానాలను మనం వాడాలన్నది చూద్దాం. కాబట్టి పాఠశాల స్థాయిలో వీటిని ఉపయోగించదగిన బోధనా విధానాల్లో ఒకటి పరస్పర బోధన అని అన్నాం. అలాగే రెండవది భాగస్వామ్య బోధన అంటాం. పరస్పర బోధన అంటే ఒక ఉపాధ్యాయుడు 2 లేదా 3 4 పిల్లల్ని దగ్గర పెట్టుకుని వారికి ఒక్కొక్కరికి సమాచారాన్ని చెప్తూ నేర్పుతూ వాళ్ళకు వచ్చినటువంటి సలహాలకి సరైనటువంటి పరిష్కారాన్ని చెప్తూ సూచనలు చేస్తూ జరిగే బోధనని పరస్పర బోధన అంటాం. అంటే కొంచెం మంది ఒక ఉపాధ్యాయుడికి కొద్దిమంది పిల్లలే ఉండడం వల్ల జరిగేది. అలాగే భాగస్వామ్య బోధన, ఇది పార్టిసిపేటరీ అప్రోచ్ అంటాం. ఆ విషయం నేర్చుకోవడంలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరూ కూడా సంసిద్ధులుగా ఉన్నట్లు కనిపిస్తారు. అంటే ఇద్దరూ కలిసి అక్కడ పనిచేస్తారు. తద్వారా భాగస్వామ్య బోధన అన్నది జరుగుతుంది. అంటే షేరింగ్ ఆఫ్ థాట్స్ అన్నమాట. పిల్లలు బడికొచ్చేసరికి కొన్ని అనుభవాలను కలిగి ఉంటారు కాబట్టి ఆ అనుభవాలను పంచుకోవడానికి సరైనటువంటి వేదికగా భాగస్వామ్య అభ్యసనం అన్నది కనిపిస్తుంది. ఈ పార్టిసిపేటరీ అప్రోచ్ వలన కలిగే మరొక లాభం ఏమిటి అని అంటే అన్ని అంశాలను పిల్లలతో చర్చించడానికి, పిల్లల అభిప్రాయాలను తీసుకోవడానికి, తద్వారా నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం అన్నది వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి బోధనా విధానాలు మనకి పియాజే, వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి అంశానికి ప్రాధాన్యతగా కనిపిస్తాయి. అలాగే మరొక అభ్యసన సిద్ధాంతాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది జిరోమ్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి బ్రూనర్ బోధనా సిద్ధాంతము అంటారు. ఈ బోధనా సిద్ధాంతాన్ని మనం శిక్షణ సిద్ధాంతం అని పిలుస్తాం, ఆవిష్కరణ అభ్యసనం అని కూడా అంటాం. ఈయన ఒక గ్రంథం రాశాడు, దానిని ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ప్రతి వ్యక్తిలో కూడా వివేచించుకునే ఆలోచించుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి బోధనకి పరిపక్వత అవసరం లేదు అని జిరోమ్ బ్రూనర్ చెప్పారు. కానీ మనకి ప్రవర్తనవాద సిద్ధాంతాలన్నీ ఏముంటున్నాయి, పరిపక్వత ఉంటేనే బోధన జరుగుతుంది అంటాడు. ఈయనేమంటాడంటే అభ్యసనం జరగడానికి కావలసింది జ్ఞానం, అనుభవాలు. ఈ జ్ఞానానికి అనుభవాలకి మధ్యన ఒక అనుసంధానం ఏర్పాటు చేస్తే అభ్యసనం జరిగిపోతుంది అంటారు. అందుకని బ్రూనర్ ఏం చెప్తాడంటే ఏ విషయాన్నైనా ఏ వయసు వారికైనా బలవంతంగా బోధించవచ్చు అంటారు. అంటే విషయం ఏదైనా సరే, వయసు ఏదైనా సరే వారి స్థాయికి తగినట్టు బోధించవచ్చు అని అన్నది ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అభ్యసనకి ప్రాధాన్యత అంశాలు ఏంటి, వాడికి నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలి, కుతూహలం ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు ఏ విషయాన్నైనా నేర్చుకుంటాడు అని చెప్పి అంటారు. కానీ గతంలో మనకు అభ్యసన సిద్ధాంతాలు వయసుకు తగిన సామర్థ్యానికి తగినదిగా ఉండాలని గతంలో నేర్చుకున్నాం. అయితే బ్రూనర్ మాత్రం ఏమంటాడు, అభ్యసనం అంటే అది వ్యక్తి అనుభవాలకు సంబంధించినది, జ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఎవరికైనా ఏదైనా నేర్పచ్చు అన్నది ఇక్కడ అంశం. ఈ ఎవరికైనా ఏదైనా అన్న విషయం మీద చాలాసార్లు పరీక్షల్లో అడిగారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ చెప్పినటువంటి వాడు జిరోమ్ బ్రూనర్. కాబట్టి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం అన్నది దీనిలో ముఖ్యమైన విశేషం. అయితే ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, కేవలం ఒక పర్యవేక్షకుడుగా, సలహాదారుడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏ అంశం బోధిస్తామన్న దానికన్నా ఏ పద్ధతిలో బోధిస్తామన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్ స్కాఫోల్డింగ్ అన్నది జరుగుతుంది. కాబట్టి సరైనటువంటి బోధనా పద్ధతిని ఉపయోగించడం ద్వారా పిల్లలు నేర్చుకోవడానికి అక్కడ మనం అవకాశం కల్పిస్తాం. అయితే ఇలా నేర్చుకోవాలి అంటే అక్కడ అంతర్గత ప్రేరణ అన్నది చాలా అవసరం. అయితే వ్యక్తిలో బాహ్య ప్రేరణ కన్నా నాకై నేను నేర్చుకోవాలన్న అంతర్గత ప్రేరణ ఒకవేళ వ్యక్తిలో కలిగితే అది దీర్ఘకాలికంగా అభ్యసన చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి పిల్లల శక్తి సామర్థ్యాలకు తగినటువంటి ప్రాధాన్యతనిస్తూ ఆ అంశాలను బోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక వాక్యం మనకు చాలా బాగుంటుంది. లక్ష్య శిఖరంపై అడుగులు పడినప్పుడే పండుగ. ఇది కూడా మనకి గతంలో చాలాసార్లు పరీక్షల్లో అడిగారు. ఈ స్టేట్మెంట్ ఏంటి, నేను విజయం ఎప్పుడైతే సాధిస్తానో అప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ బోధనా విధానంలో మనకి లక్ష్యాన్ని చేరుకోవడం అన్నది చాలా కీలకంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రకపు అంశంలో ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడుగా ఉంటూ బోధనా సోపానాలను పాటించాలి.
ఇలా పాటించాలి అంటే సంసిద్ధత అన్నది చాలా అవసరం. ఏమేమి సంసిద్ధత ఉండాలి? శారీరకంగా, మానసికంగా సంసిద్ధత అన్నది చాలా అవసరం. అలాగే విషయాన్ని కూడా తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుకు తీసుకురావాలి. దీనిని అనుసరించడానికి మనం బోధనలో 3 రకాల పద్ధతులు వాడతాం. అంటే ఆటపాటల ద్వారా వాడతాం. దీనిని మనం ప్రాథమిక స్థాయిలో చేస్తాం. దీనిని నటనా పద్ధతి అంటారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత అవసరానికి అనుగుణంగా మ్యాపులు, చార్ట్లు, పోస్టర్లు ఇలాంటివి ఉపయోగిస్తూ విషయాన్ని నేర్పితే దానిని చిత్రపట పద్ధతి అంటాం. ఇంకా కొంచెం వయసు వచ్చిన తర్వాత అమూర్త భావనలను కూడా నేర్చుకోగలుగుతారు. అంటే రకరకాల గుర్తులు, సంకేతాలు, సూత్రాలు, నియమాలు ఇలాంటివన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. కాబట్టి 3 రకాలైనటువంటి క్రమ పద్ధతిలో బోధన చేయాలి అని అంటారు. అదేవిధంగా అంతర్గత ప్రేరణకి ప్రాధాన్యతనిచ్చేలాగా బోధన జరగాలి అని అన్నది మనం గమనిస్తాం. కాబట్టి బ్రూనర్ చెప్పినటువంటి ఈ సిద్ధాంతంలో మనం నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి అనేటువంటి ఉపయోగిస్తూ సరైన పునర్బలనాన్ని కలిగించడం ద్వారా పిల్లలు ఏ విషయాన్నైనా నేర్చుకోగలరు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం వైగాట్స్కీ సిద్ధాంతాన్ని, బ్రూనర్ సిద్ధాంతాన్ని, అందులో ఉన్న మౌలికాంశాలను చదివి అర్థం చేసుకోవడం ద్వారా పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.